అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ మా బ్లాగ్ వచ్చి నేను పొద్దున్న మా వారు వెళ్ళిన కాడ నుంచి నేనేమేమి పనులు చేస్తానా అని. ఇవాళ మా వారు అయితే తెల్లవారుజామున 4కి 3:30కి అట్లా వెళ్తారు. ఇవాళ లేట్ అయిపోయింది, 4:30 అయింది. ఈ టయానికి వెళ్తున్నారు. ఇవాళ అయితే నేను పిల్లలు స్కూల్కి పంపించడం కాడ నుంచి ఏమేం చేస్తామని చూపిద్దామని మా వారైతే బయలుదేరిపోయారు. రెడీ అయిపోయి 4:30 అయిపోయింది. తర్వాత నేను ఇల్లు చిమ్ముకున్నాను. ఈయన 12ంటికల్లా వచ్చేస్తాడండి. ఈ లోపల నేనైతే షాప్కి వెళ్ళాలి. నేను టైలరింగ్ చేస్తాను, అంటే నేను పీస్ వర్క్గా చేస్తాను. నా సొంతం కాదులేండి, నేను ఒకరి కింద పని చేస్తామే. మనం ఎంత చేసినా చాలదు కదండి. పిల్లలు ఎదిగొచ్చే కొందికి వాళ్ళు కాలేజీలు అంటారు, ఇక 2 సంవత్సరాలు పోతే. ఇక అందుకని చూద్దాము అసలుకి ఎలా ఉండిద్దో. నా సొంతంగా నేను ఇంట్లో వీడియో చేసి పెట్టుకుంటే ఎలా ఉండిద్దా అని చెప్పి అయితే నేను ఆలోచించుకున్నా. మా ఎక్కువ అయితే వెనకాల ఏమీ లేవండి. ఇదే మాకు వీడియోలు తీయటం అంటే నాకు చాలా ఇష్టం. అదైతే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. వీలైతే సపోర్ట్ చేయండి. వీడియో క్లారిటీ లేకపోతే మాత్రం కామెంట్ పెట్టండి. నేనైతే క్లారిటీ వచ్చేటట్టు చూసుకున్నా. ఇక్కడైతే నేను ఇల్లు చిమ్ముకొని తుడుచుకున్నాను. తర్వాత గడపలకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. ఇవాళ ఫుల్గా వర్షం పడుతుంది. నాంచుడు వాన అంటారు చూసారా, అటు పెద్దది కాదు అటు చిన్నది కాదు. బట్టలు అయితే రాత్రే ఉతికేసుకున్నాను కాబట్టి బట్టల పని అయితే ఉండదు. నేను ఏ కాడికి రేత్రిపూట పని అంతా చేసుకొని పడుకుంటాను. ఎప్పుడైనా కుదరపోతే ఇక అంట్లు అవన్నీ వదిలేసి పడుకుంటాను. కానీ ఎప్పుడో నాకైతే డైలీ నేనైతే పూజలు చేసుకోనండి. నాకు కుదిరినప్పుడు నేను చేసుకుంటాను. డైలీ చేయటానికైతే కుదరదు. ఇలా పొద్దున్నే లేచినప్పుడు అయితే చేస్తాను కంపల్సరీగా. ముగ్గు అయితే నేను క్లారిటీగా పెట్టలేకపోయాను. బయట వర్షం పడుతుంది కదా, అందుకని ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియక చేత్తో పట్టుకున్నాను. కాబట్టి ఏమనుకోవద్దండి, నేను క్లారిటీగా పెట్టలేదు. చిన్న ముగ్గే వేసుకున్నాను. నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అండి. కానీ ఈసారి సంక్రాంతికి కంపల్సరీగా ముగ్గులన్నీ పెడతాను మీకు. అది ముగ్గులు పోటీకి వెళ్ళినా కూడా నేనే ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. కానీ చిన్న ముగ్గు తెల్లారిపోయింది. ఇవి యాప చెట్టు మా ఇంటి వెనకమాలు ఉండిద్దండి. గంగానమ్మ తల్లి కదా, లేవగానే దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నా స్నానం అయితే అయిపోయింది. ఇక పూజ మొదలు పెట్టుకోవాలి. దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇక పూజ చేసుకున్న తర్వాత వంట మొదలు పెట్టాలి. తెల్లారిపోయింది, ఇప్పటికే 6 అయిపోయింది. పూజ అయితే అయిపోయిందండి. దేవుడి పటాలు అవన్నీ శుభ్రం చేసుకొని ఇవన్నీ చేశాను. మా పిల్లలు అయితే లేచి వచ్చారు. 7 అయిపోయింది. దగ్గర నా పూజ అయ్యే లోపల ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీ గోడు చిక్కుడుకాయ కర్రీ మిరియాల చారు, గారె, కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నాను. నాకు వచ్చి ఏంటంటే చిన్న ముక్కలే తీసుకుంటానండి. చిక్కుడుకాయలు వచ్చి పెద్దగా ముక్కలు కోసుకుంటా, ఇట్లా తరుక్కుంటాను. ఇవి ఉడకబెట్టుకొని వండుకుంటాను. కొంతమంది ఉడకబెట్టుకొని ఒలుస్తారు కదండి, నేను అట్లా చేయను. పాలు పొయ్యి మీద పెట్టుకొని పిల్లలకు బాదం పప్పు అయితే ఒలిచి పెట్టేశాను. ఆ చల్లారే లోపల వీళ్ళు వచ్చి తింటారేమోనని వాళ్ళు మొహాలు కడుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపల చారుకి అయితే మసాలా వేయించుకుంటున్నాను. మిరియాల చారు కదా, దాంట్లో కొంచెం కందిపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. దాంట్లో చున్నులపై కొబ్బరి కూడా వేసుకున్నానండి. ఇవి ఇట్లా వేసుకున్నాను. తర్వాత ఏమో చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. ఈ పెట్టుకున్న తర్వాత ఇక చారుకు కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుంటున్నాను. చింతపండు, టమాటాలు అయితే తీసుకుంటున్నాను. చింతపండు వచ్చి నేను ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. టమాటాలు వచ్చి ఒక 3 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి టమాటా వానాకాలం కదండి, కొంచెం పిల్లలకు జలుబు చేస్తే ఏం తక్కువే తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటాను. ఇవి మా అత్తయ్య పెట్టేదండి ఇలా. తర్వాత పొయ్యి మీద అంటి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకొని చున్నులపై ఎండుమిరగాయలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను. తాలింపులు వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి. అంటే నాకు చెప్పడానికి ముందు అయితే కుదరట్లేదు, అందుకని కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని ఇలా అయితే ట్రై చేశాను. కూరగాయలు అయితే వేసుకొని వేపుకుంటున్నానండి. అంటే చాలా వరకు కోసుకొని వేసుకుంటారు, కానీ కొంతమంది ఉడకబెట్టుకొని దాన్ని తోలు తీసేసి వేస్తారు. నాకైతే ఇట్లాగా అలవాటు. నేను వంటలు నేర్చుకుంది మాత్రం మా వారి దగ్గర, మా అత్తయ్య దగ్గర. వాళ్ళు బాగా చేస్తారండి. దాని తర్వాత నేను దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొబ్బరి కారం వేసుకుంటానండి. కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాను. మసాలా కారమే తీసుకుంటాను. టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇలా అయితే చేశాను నేను. తర్వాత చారు అయితే ఉడుకుతున్నాయండి అటుపక్క.
అవి కూడా మిక్సీ వేసుకొని పొయ్యి మీద వేసుకున్నాను. గారెలు వీడియో తీయడానికి కుదరలేదండి. పిల్లలకి కొబ్బరి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను. అంటే పొయ్యి సగ ఎక్కువ వచ్చింది. ఇక ఆ టైంలో ఇక కెమెరా పెడతాం కుదరలేదు. తర్వాత పిల్లలకు బాదం పప్పు పాలు ఇచ్చేసాను. వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇలా క్యారేజీ అయితే పెడుతున్నాను. ముందైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు సున్నుండలు, పప్పుండలు, చక్రాలు ఇవని అడుగుతున్నారని చెప్పి ఇక 3 బిస్కెట్లు అయితే వేసాను. తర్వాత ఏమో కప్ కేక్ పెట్టానండి. ఒకే రకం కాకుండా వెరైటీ కావాలంటారు కదా పిల్లలు, అందుకని వీళ్ళిద్దరికైతే ఇలా పెట్టేశాను. ఇదైతే అయిపోయింది, రెడీ అయిపోయారు. మా పెద్దమ్మాయి అయితే క్యారేజీ బాక్స్ తీసుకెళ్ళమ్మా అంటే వద్దంది. మా చిన్నమ్మాయి అయితే తీసుకెళ్తుంది. ఆ అమ్మాయి ఏం పెట్టినా ఆ బ్యాగ్లోనే సర్దుకుంటుంది, పుస్తకాలు ఎక్కువ లేవు కాబట్టి. మా పిల్లలకి ఇంకా స్కూల్ డ్రెస్ అలా లేదండి, అందుకే సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నారు. ఇక డైలీ నేను తీసుకెళ్ళి దింపే పని లేకుండా వాళ్ళే వెళ్తున్నారు. ఇక స్నాక్స్ బాక్స్ మర్చిపోయిందని చెప్పేసి అదైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను. మా పిల్లలు వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటే గోల మామూలుగా అయితే అసలుకి, కానీ ఇట్లా స్కూల్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాము. కాకపోతే వాళ్ళ టయానికి రాకపోతే మాత్రం టెన్షన్ కూడా అలాగే వచ్చింది కదండి. ఇక అందుకని వాళ్ళైతే బయలుదేరారు. వాళ్ళు బై చదువుతుంది మా అమ్మాయి. తర్వాత నేను పాలైతే తోడు పెట్టుకున్నానండి. పొయ్యి కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇక పొయ్యి గట్టంతా శుభ్రం చేసుకొని అంట్లు అయితే ఉన్నాయండి. అన్నము చారు కూడా బాక్స్లో తీసుకున్నాను. తర్వాత కూర కూడా ఒక గిన్నెలోకి మార్చుకున్నాను. ఇదేమో బెండకాయ కూర అండి. నేను రాత్రి ఉండింది, ఇంకా అది బాగానే ఉందని చెప్పి ఎందుకు వేస్ట్ చేయడం అయితే తిందామని అయితే పెట్టాను. ఈ 2 గారెలు నాకు టిఫిన్ కింద మిగిలినవి. ఇక తర్వాత చూస్తే ఇంకా అంట్లు ఉన్నాయి షింక్ నిండా, ఇవన్నీ తోముకొని వెళ్ళాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళిపోవాలి. మా మేడం అయితే 9:30 రమ్మంది. ఇక ఆ టయానికి ఈ అంట్లన్నీ తోముకొని మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళాలి. ఇక మా వారు వచ్చి 12 వస్తారు కాబట్టి నేను ఏ కాడికి తొందరగానే రావాలి. తర్వాత ఆయన ఒక్కడే ఇబ్బంది తిప్పలు పడతాడు పిల్లలతో. పిల్లలు 4 వచ్చేస్తారు, తర్వాత ట్యూషన్కి వెళ్తారు. కాబట్టి ఇదంతా చూపిద్దామని అయితే చూద్దామని అనుకుంటున్నాను. వచ్చేటప్పుడు వీడియో తీయడానికైతే కుదరలేదు. మా మేడం కటింగ్ చేస్తుందండి. ఇప్పుడు వచ్చింది తను 11ంటికి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మాత్రం అయ్యిద్ది, ఏ 4, 5 కానీ తొందరగా కావాలి. కటింగ్ చేసిస్తే మేము కుట్టేస్తాము. ఇవాళ నాకు కూడా ఒక కటింగ్ పెట్టిందండి ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇంతలోకి స్వీట్ బండ్ వచ్చింది, మేము అన్నంలో నంచుకోవడానికి అయితే తీసుకున్నాము. ఇలా ప్యాంట్ కటింగ్ అయితే పెట్టింది. ఎట్లా కట్ చేశాను నేను. ఆమె చేసే కటింగ్కి మనం చేసే కటింగ్కి తేడా ఉండిద్ది కదండి. అప్పటికి నేను నా పిల్లలకి నేనే కట్ చేసుకొని నేనే కుడతాను. కానీ ఇలా బయట వాళ్ళవి కుట్టాలంటే మాత్రం కొంచెం నాకు భయమేనండి. అందుకని ఇట్లా పీస్ వర్క్గా వెళ్తున్నాను. ఎంతో కొంత పిల్లల ఖర్చులకైనా వస్తాయి అని అయితే నేను ఈ పని అయితే చేస్తున్నాను. మా వారు అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తారండి. ఇలా మిషన్ నేర్చుకొని ఇలా మిషన్ కుట్టుకోవడం అది ఇది అని చెప్పేసి. ఇక వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం అండి తీయటం, అందుకని దీనికైతే మొదలుపెట్టాను. కాకపోతే వీడియోలకు మాత్రం సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ క్లారిటీ లేకపోయినా నాకు కామెంట్ పెట్టండి, నేను క్లియర్గా పెట్టుకుంటాను. అంటే నేను కొత్త కదా చేయటం, అంతగా నాకైతే తెలీదు. ఇవి తీయటం ఇలా పెట్టాలి ఇలా చేయాలి అని ఎట్లా నిదానంగా అయితే నేర్చుకుంటున్నాను. ఇలా ప్యాంట్ కటింగ్ అయితే పెట్టింది, ఎట్లా కట్ చేశాను. తర్వాత స్కూల్ డ్రెస్ అయితే టాప్ పెట్టాను. అది గవర్నమెంట్ పిల్లలు అండి, మొత్తం అవే వచ్చినాయి ఆర్డర్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా డ్రెస్సులు అయితే అయ్యే మొదలవుతాయి. ఇక పండగల సీజన్లు వస్తున్నాయి కదా, ఇంకా పని ఒత్తిడి ఎక్కువ ఉండిద్ది. ముందు పెడతానో పెట్టనో తెలియదు నాకైతే. నేనైతే కంటిన్యూగా పెట్టాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే మాత్రం. ఇలా కుట్టేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇక ఇంటికైతే చేరుకోవాలి నిదానంగా. ఇప్పటికే 3:30 అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. వాన పడుతుంది అన్నాను కదండి, వచ్చే దారిలో కూడా కుదరలేదు. మా వీడియోతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.